ఇది ఒక సాధారణ యువకుడి కథ. కానీ ఒక చిన్న తప్పు అతని జీవితాన్నే మార్చేసింది. భాస్కర్ పిటంపల్లి గ్రామానికి చెందిన యువకుడు. హైదరాబాద్లో టీసీఎస్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ సంతోషంగా స్నేహితులతో సరదాగా జీవించేవాడు. ఒకరోజు అతని తల్లి నుంచి ఫోన్ వచ్చింది. గ్రామంలో వారి భూమికి సంబంధించిన సమస్య. శుక్రవారం అమావాస్య రాత్రి. రాత్రి 11 గంటలకు భాస్కర్ బస్సులో పిటంపల్లికి బయలుదేరాడు. గ్రామ సరిహద్దులో బస్సు ఆగిపోయింది. అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా నడుస్తూ అతను ఒక నిమ్మకాయపై జారిపడిపోయాడు. ఎర్రగుడ్డ, అందులో అతుక్కున్న నల్ల జుట్టు. అతను పట్టించుకోకుండా విసిరేశాడు. కాని అదే క్షణంలో భీతి అతని భుజంపై కూర్చుంది. భాస్కర్ ఇంటికి చేరుకుని తన తల్లిని పలకరిస్తాడు. తర్వాతి రోజు ఉదయం తల్లి కొడుకులు ఇద్దరూ తమ భూమి సమస్య గురించి చర్చిస్తారు. భాస్కర్ తల్లికి ఆ భూమి సమస్యను తానే వెళ్లి పరిష్కరిస్తానని భరోసా ఇస్తారు. ఆ సమస్యను పరిష్కరించిన తర్వాత తాను మరో వారం రోజులు గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. తర్వాతి రోజు సాయంత్రం భాస్కర్ తన స్నేహితుడితో కలిసి రవీంద్ర టాకీస్లో సినిమా చూస్తాడు. సినిమా మధ్యలోనే భాస్కర్కు భుజాల్లో నొప్పి, అలసట మొదలవుతాయి. సినిమా ముగిసిన తర్వాత ఇంటివైపు నడుస్తుండగా వెనుక ఎవరో అనుసరిస్తున్నారనే భావన భాస్కర్ను భయపెడుతుంది. తరువాతి రోజు భాస్కర్ దగ్గరలోని పట్టణానికి వెళ్లి ఆసుపత్రిలో తన భుజాన్ని పరీక్షించుకుంటాడు. మరియు అదే రోజు రాత్రి గ్రామానికి తిరిగి వస్తాడు. ఆ రాత్రి భాస్కర్కు నిద్రపట్టదు. ఫోన్ చూసినప్పుడు సమయం 3 గంటలు. సడన్గా అతనికి గుసగుసలు, భయంకరమైన నవ్వులు వినిపిస్తాయి. భాస్కర్ భయంతో వణికిపోతాడు. భాస్కర్ భయంకరమైన ఆత్మను చూసి గట్టిగా అరుస్తాడు. భీతి అతన్ని గాల్లోకి తేలుస్తుంది, కాని ఒక్కసారిగా మాయమవుతుంది. అరుపులు విన్న తల్లి గదిలోకి వస్తుంది. భాస్కర్ తనకు జరిగినదంతా ఆమెకు చెబుతాడు. తరువాతి రోజు తల్లి అఘోరీ బాబా వద్దకు వెళ్లి భాస్కర్కు జరిగిన భయానక సంఘటనను వివరంగా చెబుతుంది. బాబా మంత్రాలు జపిస్తూ తనను ఇంటికి తీసుకెళ్లమని చెబుతాడు. ఇంట్లో అఘోరీ బాబా శక్తివంతమైన ఉచ్చారణలతో భూతం భీతిను ఇనుప మేకులో బంధిస్తాడు. అఘోరీ బాబా గ్రామ అవతల ఉన్న చెట్టు వద్దకు వెళ్తాడు. ఆ చెట్టులో ఇనుప మేకును బలంగా కొడతాడు. ఆత్మ భయంకరంగా కేకలు వేస్తుంది. అఘోరీ బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని భీతి అనే దుష్టాత్మ విడుదల కోసం అక్కడే ఎదురుచూస్తుంటుంది.